నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆవిడ ఒక పార్టీ అధినేత్రి. అప్పట్లో అన్న వదిల బాణం కూడా. తండ్రి, అన్న అందరూ వివిఐపీలు అయినా ఆవిడ మాత్రం ఇంకేదో కావాలని ఇంకా పోరాటం చేస్తున్నారు. అన్నీ ఉన్నా ఎందుకీ అసహనం? అసలెందుకీ పోరాటం? సొంత అన్నకే ఆపోజిట్‌గా వెళ్ళడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జగనన్న వదిలిన బాణం ఒక్క జగన్కు మాత్రం సహాయపడట్లేదు, కానీ అందరికీ కొత్త ఆశల్ని క్రియేట్ చేస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు పడేందుకు ఎన్నికల్లో నుంచి తప్పుకున్న షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అధికార వైసీపీ అధినేత స్వయాన అన్న జగన్ ను ఇబ్బందులు పెట్టేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న నివేదికలు సమాచారం ప్రకారం ఏపీ ఎన్నికల్లో తనదైన ముద్రను వేసుకోవాలని తెగ ఆరాటపడుతోంది షర్మిల. ఇలాంటి నేపథ్యంలో అక్కడున్న ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన మాత్రం షర్మిల వైపు చూడటం లేదు. ఎలాగైనా తన మార్క్ ని క్రియేట్ చేసుకోవాలని ఆశపడుతున్న షర్మిల ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారట. ఏపీలో ఎన్నికలు ఇంకా కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ తో పొత్తు కోసం పావులు కదుపుతోంది. ఎందుకంటే వాస్తవానికి ఏపీలో షర్మిల పార్టీ లేదు. ఒకవేళ పెట్టినా అనుకున్నంత స్థాయిలో ఓట్ షేరింగ్ అయితే ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఒకవేళ ఎవ్వరు ఊహించినట్టుగా టీడీపీ, జనసేన కూటమిలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏపీలో షర్మిల టార్గెట్ జగనే. కుటుంబ సమస్యలతో ఇప్పటికే వైఎస్ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. అటు వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి కూడా విజయమ్మను తొలగించారు. అప్పటికే తెలంగాణలోని షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర కూడా చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో తండ్రి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా ఇద్దరు వేర్వేరుగా వెళ్తున్నారు. కొన్ని సంఘటనల తర్వాత, అంటే వివేక హత్య కేసులో జగన్ కు షర్మిల ఎదురుటి నిలిచారు. ఈ విషయంలో కూడా సీఎం జగన్ కాస్తంత షర్మిలపై కోపంగా ఉన్నారు. జగన్ ఇంత దూరం పెట్టారని షర్మిలకు కోపం వచ్చి రాఖీ కూడా కట్టలేదు. షర్మిల పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య పంపించిన గిఫ్ట్ కూడా షర్మిల తీసుకోలేదు. వాస్తవానికి జగన్ కి వ్యతిరేకంగా షర్మిల మారితే మాత్రం ఏపీలో అధికార వైసీపీకి గట్టి దెబ్బే తగులుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పోటీ చేయకపోయినా కాంగ్రెస్ కు కాస్తంత ఓట్ షేరింగ్ పెంచింది. పార్టీ విలువలను త్యాగం చేసి మరి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల్లో సీన్ రిపీట్ అయితే మాత్రం అధికార వైసీపీకి కాస్తంత షాక్ తగులుతుందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్టీపీకి తెలంగాణలో ఉన్నంత ఓట్ షేరింగ్ ఏపీలో లేదు. కాబట్టి ఎవరో ఒకరికి సపోర్ట్ ఇచ్చి షర్మిల అనుకున్న పని చేయాలి. వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితురాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో విజయంతో, ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రెస్ తో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో షర్మిల విషయం ఇప్పటికే చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాకూర్ కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. రాష్ట్రంలో జగన్ అరాచక పాలనపై వైసీపీలోని తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ కు అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ లో చేరతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల మద్దతు ప్రకటించి కాంగ్రెస్ గెలుపునకు దోహదం చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనానికి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. షర్మిలను చేర్చుకుని ఆంధ్రలో ఆమె సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అప్పటి నుంచి ఆమెతో ఢిల్లీ పెద్దలు పరోక్షంగా, ప్రత్యక్షంగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఆమెను ఏపీ కాంగ్రెస్ లో చేర్చుకోరాదని
జగన్ ఎంత తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ లొంగకూడదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే వైసీపీని కాపాడని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో షర్మిలలో కాంగ్రెస్ రక్తం ఉందని, ఆమె చేరికతో ఇరువురి ఉనికిని బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ అంటోంది.